అగ్ని ప్రమాదానికి గురైన దత్తు బేకరీని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో సజ్జలగూడెం క్రాస్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవీణ్ కుమార్కి సంబంధించి దత్తు బేకరీ వెనక భాగాన రేకుల షెడ్డులో ఉన్న విలువైన ఫ్రిడ్జులతో పాటు బేకరీకి సంబంధించిన వస్తువులు, తయారు చేసే మిషనరీ వస్తువులు గత 2 రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురై 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించింది. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, యువనేత ధరణీధర్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డిలు ఆదివారం స్థానిక మండల నాయకులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దత్తు బేకరీ యజమానులను ప్రవీణ్ కుమార్, శేషును విద్యుత్ సర్క్యూట్ జరిగిందా లేక గిట్టని వాళ్ళు నిప్పు పెట్టారా అని సంఘటన గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరన్న, నాడిగిరి నాగరాజు, బండ్ల గోవిందు, కట్టెల నరసింహులు, వెంకటేష్లు, కాంట్రాక్ట్ నాగరాజు, బాపురం అంజి, గానుగ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.